కరోనా లాక్డౌన్ అప్పుడు ఎవ్వరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు కదా. జాబ్ చేసేటోళ్ళందరూ ఇంట్లో నుంచే చేసిండ్రు. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ కొలువు చేసేటోళ్ళకైతే కంపెనీలు ల్యాప్టాప్లు ఇస్తే ఎవరింట్లో వాళ్ళే కూర్చొని పని కానిచ్చిండ్రు. ఇక అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నది కదా. కొన్ని కంపెనీలు బంద్ చేసినా ఇంకొన్ని కంపెనీలు ఇంటికాడ నుంచే పని చేసుకునే సౌలతులను ఇస్తున్నాయి. అయితే గీడోగామే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలతిని వర్క్ ఫ్రమ్ కారుగా మలుసుకొని ఎట్లా పనిచేస్తున్నదో చూడుండ్రి. అదే ఇంకో 2 చేతులు ఎక్కువిచ్చుంటే ఈ కారు నడుపుకుంటేనే 3వ చెయ్యితోని అన్నం తిను కావచ్చు, 4వ చెయ్యితోని మేకప్ గిట్లు వేసుకునేదే కావచ్చు. లేకపోతే మరి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చిండ్రు కానీ వర్క్ ఫ్రమ్ కార్ అని ఇయ్యలేదు కదా. అరే అట్లా పని చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ గిట్లా కాదా? ఇది బెంగళూరులా. ఇప్పుడు ఈమె మైండ్ను ల్యాప్టాప్ మీద పెడితే కారు పోయి ఎవరికన్నా టక్కరైనా అవుతుంది. అట్లా కాకుండా డ్రైవింగ్ మీద మైండ్ పెడితే పని లేదన్న తప్పు జరగదా? 2 మంచిగానే కాదాయే. మరి ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేస్తేనే నేరం అంటారు, సీట్ బెల్ట్ పెట్టుకోపోయినా ఫైన్ వేస్తారు. మరి ఇట్లా ఏకంగా ల్యాప్టాప్లో పని చేసుకుంటా డ్రైవింగ్ చేస్తే బెంగళూరు పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. అట్లనే మరి ఈమె కొలువు చేసే కంపెనీ వాళ్ళు కూడా ఏమన్నా స్పందిస్తారో చూడాలి. ఈ వీడియోను కూడా సజ్జనార్ సార్ షేర్ చేసి చదువుకున్నోళ్ళు కూడా ఇట్లా చేసుకున్నాడు ఎంతవరకు కరెక్ట్ అని అన్నాడు.